దీక్షా దివస్ రాష్ట్రం రూపురేఖలు మార్చిన రోజది. దీక్షా దివస్ చరిత్రలో మరపురాని రోజుగా నిలిచిపోయిన చారిత్రాత్మక రోజది. దీక్షా దివస్ ఉమ్మడి పాలనలో నలిగిపోతున్న తెలంగాణ యొక్క భవిష్యత్తునే మార్చిన గొప్ప రోజది. పోరాట యోధుడు, ఉద్యమ వీరుడు కేసీఆర్ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టిన రోజది. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఉద్యమానికి సరికొత్త ఊపిరిలూదిన రోజది. ఈ దఫా జరిగేది ఒకటే ఒకటి, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో తప్ప ప్రాణాలు బలి పెట్టడానికి కూడా వెనుకపోదు. దీక్షా దివస్ సందర్భంగా సత్యాగ్రహి స్పెషల్ స్టోరీ. నవంబర్ 29 అంటే తెలంగాణ ప్రజలకు ప్రత్యేకమైన రోజు. ఆ రోజు కేసీఆర్ దీక్షా దివస్ పేరుతో చావు నోట్లో తలపెట్టి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న రోజు. కేసీఆర్ పోరాటంతో దిగివచ్చిన నాటి కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి డిసెంబర్ 9న తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ చేసిన పోరాటంలో చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. నవంబర్ 29, 2009న ఇక తాను అమరుడైనా సరే తెలంగాణ మాత్రం రావాల్సిందే అంటూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీక్షా దివస్ పేరుతో ఆయన చేసిన దీక్ష ఒక చారిత్రక మలుపుగా మారింది. నవంబర్ 29 నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం సబ్బండ వర్గాల సహకారంతో అన్ని వర్గాల పోరాటంగా మారింది. అమరుల త్యాగఫలం కేసీఆర్ దీక్ష, విద్యార్థుల పోరాటంతో తెలంగాణ ప్రజల దశాబ్దాల కల ప్రత్యేక రాష్ట్రం సాకారమైంది. భారతదేశ చిత్రపటంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిష్కారమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నియంతృత్వానికి చరమగీతం పాడాలని తెలంగాణ ప్రజలు ఉక్కు పిడికిలి బిగించారు. అప్పటికే కేసీఆర్ సారథ్యంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఎన్ని అణచివేతలు జరిగినా ఉక్కుపాదంతో ఉద్యమాన్ని అణచివేయాలని ఎంతమంది కుట్ర చేసినా కేసీఆర్ రగిల్చిన స్ఫూర్తితో, ఆయన పోరాట పటిమతో తెలంగాణమంతా ఆయన వెన్నంటే నడిచింది. నెగడు మండినట్లు వీధులన్నీ ఉద్యమ క్షేత్రాలు చేసి సబ్బండ జనులను ఒక్క పాటగా, ఒక్క మాటగా చేసి కేసీఆర్ కదిలించారు. దశాబ్దాల ఆకాంక్షను అక్షర సాక్షాత్కారం చేసిన పోరాట యోధుడిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఈనాటిది కాదు, అది దశాబ్దాల కల. అప్పటి వరకు ఎంతో మంది ఎన్నో రకాలుగా పోరాడినా సాధ్యం కాలేదు. కానీ కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్వరూపమే మారిపోయింది. తెలంగాణ పోరాటమంటే ఒక్క నాయకుడిదో, ఒక్క పార్టీదో కాదు. ఇది అందరి ఆకాంక్ష అన్న స్ఫూర్తిని రగిల్చడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. సబ్బండ వర్గాలను పోరాటంలోకి తీసుకురావడంతోనే ఉద్యమానికి కొత్త ఊపిరిపోశారు కేసీఆర్. మనం ముందే చెప్పుకున్నట్లు అంతకుముందు ఎవరూ ఉద్యమం చేయలేదని కాదు, చాలామంది చేశారు. కాని ఏదో కారణంతో మధ్యలోనే ఆగిపోయేది. ఎన్నికలకు ముందు జై తెలంగాణ, ఎన్నికల తరువాత నై తెలంగాణ. చాలా ఏళ్లు ఇదే కొనసాగింది. ఇలాంటి పరిస్థితిలో తెలంగాణ ఏర్పాటు కావాలంటే ఏదో అద్భుతం జరగాలి, ఏదో శక్తి కావాలి. తెలంగాణ ఆకాంక్ష అనే నదిని నింపాలంటే చిన్న చినుకు సరిపోదు, దానికొక తుఫాను కావాలి. పెను తుఫానై విరుచుకుపడాలి. దెబ్బకు తెలంగాణ వ్యతిరేకమనే మండుటెండ మాయమైపోవాలి. ఆ తుఫానే కేసీఆర్, ఆ వర్షమే కేసీఆర్, ఆ జీవధారనే కేసీఆర్. వాజ్పేయి ప్రభుత్వం పడిపోయిన సందర్భం. అవును. కాబట్టి మనం ఒక 10 మంది ఎంపీలను గెలిపించుకోగలిగితే కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉంటాము. రాజకీయ వ్యూహాలతోని, ఎత్తుగడలతోని అహింసా పద్ధతిలో ముందుకు పోవాలి. విద్యార్థులు ఉద్యమంలోకి వచ్చినట్టయితే వైలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఎమోషన్ మనం ఆపలేము. కాబట్టి 2008 దాకా విద్యార్థులను రానియలేదు ఆయన ఉద్యమంలో. కరెక్ట్. ఎప్పుడైతే మేధావులు ఎక్కువగా ఉన్నారు దాంట్లో, అసలు ఏ రకంగా అడుగులు వేయాలి, ఉద్యోగులది ప్రధాన పాత్ర. అడ్వకేట్లు, డాక్టర్లు, ప్రొఫెషనల్స్, సాధారణ జనం. విద్యార్థులను టీఆర్ఎస్ అని పెట్టినా కూడా పెద్దగా దానికి యాక్టివిటీ లేకుండే. కొరడాల నరేష్ అని ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు, ఆయనే దానికి అధ్యక్షుడు ఉండేవాడు. తర్వాత ఎర్రోళ్ళ శ్రీనివాస్, బాల్క సుమన్లో ముఖ్యమైన నాయకుడు.
తర్వాత ఆయన కూడా దాన్ని లీడ్ చేశారు. రామ్మోహన్ ఉండేది. అవును. విద్యార్థుల క్లాసుల కోసం మొదటిసారిగా ఉపయోగించారు. అన్ని కాన్స్టిట్యున్సీస్ నుంచి ఇక్కడికి వచ్చారు. జయశంకర్ గారి దగ్గర నుంచి నా దాకా కోదండరామ్ గాని, ప్రొఫెసర్ చక్రపాణి, గంట చక్రపాణి గారు, మల్లెపల్లి లక్ష్మయ్య, మేమంతా క్లాసులు తీసుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. అఖిలపక్షం ఏకాభిప్రాయం, ప్రజాభిప్రాయం, కమిటీ అంటూ కాలయాపన చేసే కుట్రలు జరిగాయి. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు స్థానిక పార్టీలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తనదైన ప్రయత్నం చేసింది. కానీ కేసీఆర్ ఆ కుట్రలన్నింటినీ పటాపంచలు చేశారు. ఇక్కడొక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అది 2009 అక్టోబర్ మొదటి వారం హైదరాబాద్ను ఫ్రీ జోన్గా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇదొక కీలక మలుపనే చెప్పుకోవాలి. ఆ తీర్పు తెలంగాణ ఉద్యమకారులను, ఉద్యోగులను, విద్యార్థులను ఎంతో ప్రభావితం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో తమకు అన్యాయం జరుగుతోందని రగిలిపోతున్న ఉద్యోగులు, విద్యార్థులను ఈ తీర్పు ఆగ్రహంగా మార్చింది. హైదరాబాద్ ఫ్రీ జోన్గా మార్చడం అన్యాయమంటూ తెలంగాణ ఎన్జీఓ 2009 అక్టోబర్ 12న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. నాటి టీఆర్ఎస్ మద్దతుతో ఉద్యోగ సంఘాల నేతలు కదం తొక్కారు. ఒక్కరుగా మొదలై వేల మందితో ఉద్యమం ఉధృతంగా మారింది. అక్కడి నుంచి ఉద్యమ రూపురేఖలు మారుతూ వచ్చాయి. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు, కేసీఆర్ నేతృత్వంలో నడిచేందుకు ఉద్యోగులు, విద్యార్థులు, అసంఘటిత కార్మికులు, సామాన్యులు ఇలా తెలంగాణలోని ప్రతి మూలకు, తెలంగాణలో ప్రతి ఇంటికి, తెలంగాణలోని ప్రతి మనిషికి ఉద్యమం చేరింది. ప్రతి ఒక్కరూ తెలంగాణ గొంతుకలై దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. కేసీఆర్ స్ఫూర్తితో రణరంగంలోకి దూకారు. ఈ సందర్భంలోనే తెలంగాణ ఫ్రీ జోన్ కాదని ప్రకటించాలని, లేదంటే ఉద్యోగులు పెండౌన్ చేస్తారని కేసీఆర్ ప్రకటించారు. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తెలంగాణ ప్రజల పట్ల అనుసరిస్తున్న వివక్షకు విరుగుడు, రాష్ట్ర సాధన ఒక్కటే మార్గమన్న కేసీఆర్ తాను ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ఆయన ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. దీక్ష గురించి, ఆ తరువాత జరగాల్సిన ఉద్యమ తీరుపై ఉద్యమ నాయకులకు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్ 2009 నవంబర్ 29న కరీంనగర్లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్దిపేట దగ్గర రంగధాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్ష స్థలానికి బయలుదేరారు. ఈ టైంలోనూ పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. కేసీఆర్ దీక్షను ఆపాలి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని అణగదొక్కాలని భావించిన ఉమ్మడి రాష్ట్ర పాలకులు కేసీఆర్ను అడ్డుకునేందుకు చివరి వరకు యత్నించారు. దీక్షా స్థలికి వెళుతున్న కేసీఆర్ వాహనాన్ని కరీంనగర్ మానేరు బ్రిడ్జ్ సమీపంలోని అలుగునూరు చౌరస్తా వద్ద పోలీసు బలగాలు, రిజర్వ్ పోలీస్ బెటాలియన్లు చుట్టుముట్టారు. వాహనం నుంచి బలవంతంగా కేసీఆర్ను దించేశారు. దీంతో ఆయన రోడ్డు మీదే ధర్నాకు దిగడంతో పోలీసులు కేసీఆర్ను ఖమ్మం జైలుకు తరలించారు. ఆ జైల్లోనే తన దీక్షను ప్రారంభించారు కేసీఆర్. ఆయన అరెస్ట్ చేస్తారని తెలుసు, బట్ రంగదామపల్లి దగ్గర చేస్తారనుకున్నాడు, సిద్దిపేట దగ్గర. ఓకే. సో వేల సంఖ్యలో ప్రజల్ని కదిలించాలి, అరెస్ట్ ఎట్లా చేస్తారో చూద్దాము, దీన్ని ఉధృత రూపం దాల్స్తుంది అనుకున్నాడు ఆయన. కానీ వాళ్ళు ఈ ప్లాన్ను ముందే పసిగట్టి ఏం చేశారంటే, ఆయన కరీంనగర్లో ముందు రోజు అక్కడ పడుకొని అక్కడి నుంచి బయలుదేరారు జయశంకర్ గారితో కలిసి. అలుగునూరు దగ్గర ఆయనను దించి పోలీసు వ్యాన్లో ఎక్కించి ఆయనతో పాటు ఉన్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు, విజయరామారావు, కన్నబోయిన రాజే యాదవ్, ఇంకా నాయన్ నరసింహారెడ్డి గారు, వీళ్ళందరినీ పోలీసు వ్యాన్లో ఎక్కించారు. జయశంకర్ గారిని మాత్రం వరంగల్లో దిగబెట్టమని చెప్పి వేరే కారులో పంపించారు. మీరు ఎక్కడున్నారు ఆ రోజున? నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను. అయితే ఈ కార్యక్రమంలో హరీష్ రావు గారు సిద్దిపేటలో ఉన్నారు. ఓకే. నేను కొంత మీడియా కోఆర్డినేషన్ ఇది చూసుకుంటా ఉన్నాను. జైల్లోనే దీక్షను కొనసాగిస్తూ తాను లేకపోయినా ఉద్యమం నడవాలి అంటూ డిసెంబర్ 1న ప్రకటించారు కేసీఆర్. రాష్ట్రం ఆవిర్భవించే వరకు తన దీక్ష కొనసాగుతుందని వెల్లడించారు. అయితే ఆమరణ దీక్ష వల్ల కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో డిసెంబర్ 3న కేసీఆర్ను హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. అక్కడి నుంచే తెలంగాణ వస్తే జైత్రయాత్ర, లేకుంటే నా శవయాత్ర అని ప్రకటించారు కేసీఆర్. డిసెంబర్ 4న
కేసీఆర్ రక్తంలో పొటాషియం, సోడియం తగ్గడంతో అత్యవసర వైద్య విభాగానికి తరలించారు. దీక్ష కంటిన్యూ చేస్తే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరించినా కేసీఆర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రజలు మెచ్చే ప్రకటన చేసే వరకు తన దీక్ష, తెలంగాణ ప్రజల ఆందోళనలు కొనసాగుతాయని కేసీఆర్ ప్రకటించారు. ఎంతమంది చెప్పినా ఆయన దీక్షను విరమించలేదు. రోజురోజుకు కేసీఆర్ ఆరోగ్యం క్షీణించింది. ప్రజల్లో ఆందోళన పెరిగింది. కేసీఆర్ దీక్ష ఎఫెక్టుతో డిసెంబర్ 7న అప్పటి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించాయి. ఇక డిసెంబర్ 8న కేసీఆర్ ఆరోగ్యం ప్రమాదకరంగా ఉందంటూ డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. దీంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 9న కాంగ్రెస్ కోర్ కమిటీ 5 సార్లు సమావేశమై తెలంగాణ ఏర్పాటుపై చర్చించింది. అటు ఫోన్లో తమతో మాట్లాడిన చిదంబరంతో కేసీఆర్, జయశంకర్ సార్ కొన్ని విషయాలను స్పష్టం చేశారు. రాష్ట్ర ఏర్పాటు ప్రకటనలో స్పష్టమైన పదజాలం ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం. ఇది ప్రజా విజయం అంటూ ఆస్పత్రి నుంచే ప్రకటించారు కేసీఆర్. తెలంగాణ ప్రకటనతో 11 రోజుల పాటు కొనసాగిన దీక్షను విరమించారు ఉద్యమ నేత కేసీఆర్. అలా 2009 నవంబర్ 29న ప్రారంభమైన కేసీఆర్ ఆమరణ దీక్ష డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటనతో ముగిసింది. ఆయన దీక్ష ఒక రాష్ట్రావిర్భావానికి, 4 కోట్ల మంది ఆకాంక్షలను నెరవేర్చేందుకు, బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని నడిపించేందుకు కారణమైంది. బక్కపలుచని వీరుడు బందూకై తన జాతికి దిక్సూచి చూపిన రోజుగా నిలిచిపోయింది. తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది దీక్షా దివస్.